హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. మీరు కానీ నా పాత వీడియోస్ చూడదా? చూడకపోతే తప్పకుండా చూసండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ thumbnail తెలిసిపోయింది కాబట్టి సో డు నాట్ డిలే, గెట్ ఇన్ టు ద వీడియో. మా బ్రైడ్ అండ్ గ్రూమ్ టు బి డెకరేషన్ అన్నమాట. చాలానే క్లిప్స్ తీశాను. సో, చాలా క్లియర్‌గా కూడా తీశాను. బట్ ఎందుకో తెలీదు నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి ఏంటో చాలా వరకు క్లిప్స్ డిలీట్ అయిపోయాయన్నమాట. సో, ఉన్న వాటిలోనే క్లియర్‌గా పెట్టి, క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, వాటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండర్ బడ్జెట్ 1,000 డెకర్ అండ్ మీషో ఫైన్స్. సో, డెకరేషన్‌కి నేను ఏమేమి థింగ్స్ తీసుకున్నాను, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేశాము. సో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కూడా ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. నువ్వు మళ్ళీ వచ్చావా? సారీ గైస్, అసలు ఏమనుకోకండి. సో, మా అక్క మాట. సో, మేము కలిస్తే కొద్దిగా ఇలాగే క్రేజీ క్రేజీ యాక్టివిటీస్ చేస్తాం మాట. మాలో దాగున్న కళలమాట ఇవి. యాక్చువల్లీ మేము కలిస్తే ఇలాగే బ్లాస్ట్ అవుట్ అవుతాం మాట. సో, ఏవో పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ అన్నీ చేస్తాము. సో, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాం మాట. దానికి రీజన్ ఉండదు. అది జోక్ కూడా అవ్వదు. కానీ నవ్వేసుకుంటాం మాట ఒక్కొక్కళ్ళని చూసి. సో, ఓకే గైస్, అది పక్కన పెట్టేస్తే సో, మన మెయిన్ థింగ్‌లోకి వచ్చేద్దాం. సో, నా డెకర్ మాట. సో, ఇది యాక్చువల్లీ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ది మెయిన్ థింగ్ ఆ బ్యాక్‌డ్రాప్ మాట. సో, యెల్లో కర్టెన్స్ అండ్ బ్రైట్ టు బి ట్యాగ్స్, బ్యానరు. సో, ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. సో, అండర్ బడ్జెట్. నాకు ప్రైజెస్ గుర్తులేవు. బట్ ఐ విల్ ప్రొవైడ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ మాట. బ్యాక్‌గ్రౌండ్ ఎల్లమ్మలో ఏంటో తెలీదు గానీ పిక్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఫస్ట్ మబ్బు, సెకండ్ మబ్బు, థర్డ్ మబ్బు. ఇది నా ఆఫీస్ బెస్టీ మాట. సో, కానీ అలా ఉండం మేము. దానికి మించే ఉంటాము. పాపం లాగ్ ఆఫ్ చేసుకొని మార్నింగ్ నుంచి నా దగ్గరే ఉన్నది. సో, చాలా హెల్ప్ చేసిందన్నమాట. సో, డెకరేషన్ అంతా మాక్సిమం అదే నాకు దగ్గరుండి ప్రతీదీ చెప్పింది డీటెయిల్‌గా. యాక్చువల్లీ ఆ బ్యాక్‌డ్రాప్ కర్టెన్ పెళ్లి కూతురికప్పుడు కానీ తీసుకున్నాను. బట్ నేను అది బ్రైట్ టు బీలోనే యూజ్ చేశాను. మెహందీ ఈవెంట్‌లోని కూడా యూజ్ చేశానన్నమాట. సో, చాలా హెల్ప్‌ఫుల్ అయింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఫుల్‌గా రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్‌కొచ్చేసరికి ఈ పోర్ట్రేట్ పిక్స్. సో, నా డెకరేషన్ ఫుల్ కంప్లీట్‌గా అయ్యింది. నిండుగా ఉందంటే ఈ పిక్స్ వల్లే మాట. సో, యాక్చువల్లీ ఇవి కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. ఇవి బిఫోర్ రాజు బర్త్‌డేకి తీసుకున్నాను అనమాట. సో, చాలా అంటే చాలా బ్యాక్ ఇయర్స్‌లో తీసుకున్నాను నేనివి. నాకు ప్రతి ఈవెంట్‌లో నేను పెట్టుకుంటానవి. నాకెందుకో తెలీదు ఒక హ్యాపీనెస్‌నిస్తాయి ఆ పిక్స్ చూసిన వెంటనే. ఇవి మొత్తం 52 ఆర్ 58 పిక్స్ వచ్చాయి నాకు. క్వాలిటీ అయితే సూపర్బ్ అసల. సో, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. నాకు ప్రైస్ గుర్తులేదు. అరౌండ్ 150 ఆర్ 200 లోపే మాట. సో, ఆ ప్రైస్‌కి ఇన్ని పిక్స్ అంటే బెటర్ అనే చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలీదు గానీ, నా ప్రతి ఈవెంట్‌లో ఈ పిక్స్ అనేవి కామన్‌గా ఉంటాయన్నమాట. నాకు అంత ఇష్టం ఈ పిక్స్ అనేవి. సో, చూసారా బ్యాక్‌డ్రాప్ ఇప్పుడు ఇందాకెలా ఉందో ఇప్పుడెలా ఉన్నదో. సో, ఫుల్‌గా నిండిపోయి ఉండదనమాట. సో, అలా పైనంతా మా ఫోటోస్ అండ్ బ్రైట్ టు బీ బ్యానరొచ్చి చిన్న చిన్న బెలూన్స్ వచ్చి బౌస్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ బ్రైట్ టు బీ బ్యానర్ అండ్ నాకు ఇంకా దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తాయనుకోండి. సో, ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండర్ బడ్జెట్. మా అక్క, మా ఫ్రెండ్ కష్టపడుతున్నారు పాపం. అన్నీ ఉన్నాయి అక్క ఇంట్లో, మర్చిపోయింది. సో, ఆల్మోస్ట్ డన్ మాట. సో, డెకర్ అయితే అయిపోయింది మాక్సిమం అంతా. సో, బెలూన్స్ పెట్టేస్తే ఫినిషింగ్ అయిపోయినట్టే. సో, ఇంకా రిమైనింగ్ టేబుల్ మిగిలుంది. టేబుల్ ఆర్గనైజ్ చేయాలి. మొత్తం అంతా నీట్‌గా సర్దాలి అదంతా. సో, టేబుల్ కూడా ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ.
ఇది నా ఆఫీస్ పర్పస్ టేబుల్ అనమాట. సో, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ఒక లాంగ్ డిస్టెన్స్ ఉంటది. కానీ మాకు టేబుల్ కావాలి. మాకేం చేయాలో తెలియట్లేదు. సో, వి డిసైడెడ్ నేను మా ఫ్రెండ్ కలిసి ఓకే బండి మీద తీసుకొనొద్దాం అని అనుకున్నాము. బట్ ఒక అడ్వెంచర్ చేసాము. బండి మీద పాపం అంత బరువు ఉంటది. అండ్ దట్ టూ ఆ టేబుల్ బాగోదు. అలా బాగోకపోయినా దాన్ని సెట్ చేసుకుని మరి తీసుకొనొచ్చామాట. ఫైనల్లీ దాన్ని సెట్ చేసి బాగోకపోయినా ఇలా ఆర్గనైజ్ చేశామన్నమాట. అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఫైనల్ లుక్. హోప్‌ఫుల్ నచ్చిందనుకుంటున్నాను మీకు. సో, థింగ్స్ అనేవి నీడ్ అయితేనే తీసుకోండి. అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.